పాకిస్తాన్లో తినడానికి తిండి లేదు, రుణాలను చెల్లించడానికి ఆ దేశానికి నిధులు లేవు. మరోవైపు బాంబు దాడులకు సైన్యం వెలవెల్లాడుతోంది. ఇంకోవైపు తిరుగుబాట్లు రగులుతున్నాయి. ఉగ్రదేశం అన్ని రకాలుగా విఫలమైంది. ఈ ఘోరమైన పరిస్థితికి కారణం ఎవరు? ఈ ప్రశ్న మీరు అడిగే వ్యక్తిని బట్టి సమాధానం మారుతుంది. భారతీయుడిని అడిగితే దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పాక్ పాలకులు పెంచి పోషించారని చెప్తాడు. అభివృద్ధిని విస్మరించి ఉగ్రవాదానికే నిధులు వెచ్చించిందన్న వాస్తవాన్ని బద్దలు కొడతాడు. ఒకవేళ ఇదే ప్రశ్నను పాకిస్తానీయులను అడిగితే భారత్ తమ దేశంపై ఉగ్రవాదులను రెచ్చగొడుతోందని వాదిస్తాడు. తమ దేశం అప్పుల్లో కూరుకుపోవడానికి భారతే కారణమంటాడు. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో ఏ సమస్య తలెత్తినా దానికి భారత్ అనే ట్యాగ్ను తగిలిస్తారు. ఆ దేశ ప్రజలను అక్కడి పాలకులు అలా ట్యూన్ చేశారు. పాకిస్తానీల నరాల్లో భారత్ వ్యతిరేక విషాన్ని నింపారు. హిందూస్థానీ అంటే దుష్మన్ అనేలా మార్చేశారు. ఈ క్రమంలోనే భారత్పై ఉగ్రదాడులకు జిహాదీలు ముందుకొస్తున్నారు. ఈ ఉగ్రవాదులతోనే భారత్ను నిత్యం పాకిస్తాన్ టార్గెట్ చేస్తోంది. భారత చరిత్రలో దశాబ్దాలుగా ఉగ్రవాదం మానని పచ్చి గాయంలా మారింది. నేడు భారత్ అనుభవిస్తున్న ఉగ్రవాద క్షోభ, సరిహద్దుల్లో చిందుతున్న సైనికుల రక్తానికి మూలాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉన్నాయి. కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాదు, ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంలా మారింది. పాక్ సైన్యం, ఐఎస్ఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో అక్కడ వందలాది లాంచ్ ప్యాడ్లు, శిక్షణ శిబిరాలు నడుస్తున్నాయి. సరిహద్దు దాటించి ఉగ్రవాదులను పంపడమే కాకుండా ఇప్పుడు అత్యాధునిక డ్రోన్లతో ఆయుధాలు, మాదక ద్రవ్యాలను పంపిస్తూ భారత యువతను, శాంతి భద్రతలను దెబ్బతీసేందుకు పాక్ నిరంతరం కుట్రలు చేస్తోంది. కానీ పీఓకేలోని ప్రజలు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. కశ్మీరీ ప్రజల హక్కులను కాలరాస్తూ వారి గొంతు నొక్కుతోంది. అదే ప్రాంతాన్ని ఉగ్రవాదుల ఎగుమతి కేంద్రంగా పాకిస్తాన్ మార్చింది. మరోవైపు కార్గిల్ నుంచి పుల్వామా వరకు, ముంబై దాడుల నుంచి పహల్గాం వరకు భారత్ భరించిన వేదనంతా నాడు చేతికి చిక్కిన అవకాశాన్ని ఢిల్లీ వదిలేయడంతోనే వచ్చింది. ఆ ఛాన్స్ భారత్ సరిగ్గా ఉపయోగించుకునుంటే నేడు భారత్కు ఉగ్రవాద ముప్పు ఉండేది కాదు. పాకిస్తాన్ ఇంత రెచ్చిపోయేది కాదు. పీఓకే కూడా భారత్లో విలీనమయ్యేది. అసలేంటా అవకాశం? వచ్చిన ఛాన్సును ఎందుకు భారత్ మిస్ చేసుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సరిగ్గా 54 ఏళ్ల క్రితం నాటి 1972 జూలై 2వ తేదీకి వెళ్లాల్సి ఉంటుంది. సరిగ్గా ఆ రోజు భారతదేశం ఒక చారిత్రాత్మక మలుపులో నిలబడి ఉంది. కశ్మీర్ సమస్యను కనుగొని దేశ భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించే అద్భుతమైన అవకాశం భారత్ ముంగిట నిలిచింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తూర్పు పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది. అక్కడున్న పాకిస్తాన్ సైన్యాన్ని తరిమికొట్టింది. భారత్ కొట్టిన దెబ్బకు బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టుకొచ్చింది. యుద్ధంలో ఘోరంగా ఓడిపోయి 93,000 మందికి పైగా పాక్ సైనికులు భారత మిలిటరీకి యుద్ధ ఖైదీలుగా చిక్కారు. పాకిస్తాన్కు చెందిన వేలాది చదరపు కిలోమీటర్ల భూభాగం భారత్ ఆధీనంలోకి వచ్చింది. పొరుగు దేశంతో చర్చలు జరిపేందుకు ఏ భారత ప్రభుత్వానికి లభించనంతటి అత్యంత బలమైన వ్యూహాత్మక పట్టు అప్పట్లో లభించింది. అయినప్పటికీ కశ్మీర్ అంశంపై తుది నిర్ణయాన్ని రుద్దేందుకు బదులు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రతీకారం కంటే సామరస్యానికే మొగ్గు చూపారు. ఫలితంగానే సిమ్లా ఒప్పందం కుదిరింది. అయితే 5 దశాబ్దాలు దాటినా ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ భారత్ను వెంటాడుతూనే ఉంది. సిమ్లా ఒప్పందం భారత్కు అత్యున్నత దౌత్య విజయమా, లేక కశ్మీర్ సమస్యకు చెక్పెట్టే సువర్ణ అవకాశాన్ని చేజేతులా జార్చుకున్న చారిత్రక తప్పిదమా? ఈ ప్రశ్న ఎందుకు భారతీయులను వెంటాడుతోందంటే కార్గిల్ యుద్ధం, ముంబై దాడులు, యురి, పుల్వామా, పహల్గాం ఘటనలతో పాటు దశాబ్దాలుగా సాగుతున్న సరిహద్దు ఉగ్రవాదం భారతీయుల గుండెలను ఊచకోత కోసింది. నేడు మెజారిటీ ప్రజలు ఒకే అభిప్రాయానికి వస్తున్నారు. భారత్ తన చేతిలో ఉన్న అత్యంత బలమైన అస్త్రాన్ని వదిలేసుకుందని, దానికి ప్రతిగా పొందింది మాత్రం శూన్యమని బలంగా వాదిస్తున్నారు. అసలు సిమ్లా చర్చల్లో భారత్కు ఎంతటి బలమైన పట్టు ఉండేదో తెలియాలంటే నాటి పరిస్థితులను ఒకసారి పరిశీలించాలి. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే నియాజీ, భారత లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ అరోరా సమక్షంలో ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇది. పశ్చిమ సరిహద్దులో అంటే నేటి పాకిస్తాన్లో 13,000 చదరపు కిలోమీటర్లకు పైగా భూభాగాన్ని భారత్ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. పాకిస్తాన్ తన జనాభాలో సగానికి పైగా కోల్పోవడమే కాకుండా ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 1972 జూలై 2న పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లాలో అడుగుపెట్టారు. అప్పుడు పాకిస్తాన్ ప్రధాని గొంతుపై కత్తుంది. భుట్టో తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. అతడికి అత్యంత అత్యవసరంగా 3 అంశాల్లో ఉపశమనం కావాలి.
మొదటిది తమ యుద్ధ ఖైదీలను తిరిగి సొంత దేశానికి తీసుకెళ్లడం, రెండోది భారత్ వశమైన తమ భూభాగాలను తిరిగి పొందటం, మూడోది పరాజయంతో కుదేలైన పాక్ పరువును కాపాడుకోవడం. తాము పూర్తిగా లొంగిపోలేదన్న నమ్మకాన్ని దేశ ప్రజల్లో కలిగిస్తూ భుట్టో పాకిస్తాన్కు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ 3 పనులు జరగకపోతే అక్కడ అతడి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ఆ సమయంలో భారతదేశం ముందు స్పష్టమైన మార్గాలున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ను అధికారికంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శాశ్వత సరిహద్దుగా మార్చాలని సిమ్లా ఒప్పందంలో భారత్ డిమాండ్ చేసి ఉండొచ్చు. ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తాన్ అధికారికంగా వదులుకోవాలని భారత్ పట్టుబట్టి ఉండొచ్చు. తమ సైనికులను, భూభాగాలను తిరిగి పొందటం కోసం భారత నిబంధనలను విధిస్తే సంతకం చేయడం మినహా పాకిస్తాన్కు మరో ఆప్షన్ లేదు. భారత్ కనుక తలుచుకుంటే భుట్టోను ఇస్లామాబాద్కు ఖాళీ చేతులతో పంపించి ఉండేదే. కానీ భారత్ వీటిలో ఏ ఒక్క పని చేయలేదు. దీనికి భిన్నంగా ఒకే ఒక్క ఆశతో పాకిస్తాన్కు ఒకదాని తర్వాత ఒకటిగా రాయితీలు ఇస్తూ పోయింది. పాకిస్తాన్ శాశ్వత శాంతికి అంగీకరించాలని, ఆ శాంతి సాధనకు ద్వైపాక్షిక విధానమే ఏకైక మార్గమని ఒప్పుకునేలా చేయడం కోసమే భారత్ ఈ వెసులుబాట్లు కల్పించింది. అంటే శాంతి కోసం ఇరు దేశాలు మాత్రమే కూర్చొని చర్చించుకోవాలనే నిబంధన నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పెట్టింది. ఇప్పుడు అర్థమైందా? యుద్ధంలో భారత్ గెలిచినా పాకిస్తాన్కే ప్రయోజనం కలిగింది. సిమ్లా ఒప్పందంలో జరిగింది అదే. ఫలితంగా పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను భారత్ వదిలేసింది. స్వాధీనం చేసుకున్న భూభాగాలను సైతం అప్పగించేసింది. చివరకు భారత్కు దక్కిందల్లా ద్వైపాక్షిక చర్చలు జరుపుతామనే ఒక కాగితపు హామీ, కశ్మీర్ అంశంపై నోటి మాటగా వచ్చిన ఒక వాగ్దానం మాత్రమే. అసలు సిమ్లాలో ఏం జరిగిందనేది కేవలం ఒప్పంద పత్రాలపై సంతకాలకు మాత్రమే పరిమితం కాలేదు. సిమ్లా అగ్రిమెంట్ అధికారిక రూపం దాల్చని కొన్ని మాటల చుట్టూ కూడా నడిచింది. ఆ సిమ్లా సదస్సులో ఒకానొక దశలో ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో ఇద్దరూ ఏకాంతంగా ఎలాంటి సహాయకులు లేకుండా సమావేశమయ్యారు. నాటి నివేదికల ప్రకారం వారిద్దరి మధ్య ఒక రహస్య అవగాహన కుదిరింది. లైన్ ఆఫ్ కంట్రోల్ను కాలక్రమేణా క్రమంగా అంతర్జాతీయ సరిహద్దుగా మారుస్తామని భుట్టో ఇందిరాగాంధీకి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని ఒప్పందంలో రాతపూర్వకంగా చేర్చలేదు. దీనిని రాతపూర్వకంగా పెడితే పాకిస్తాన్ దేశీయ రాజకీయాల్లో తనకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయని భుట్టో చెప్పుకొచ్చారు. అతడి మాటలను ఇందిరాగాంధీ నమ్మారు. ఆ నమ్మకమే భారత్కు శాపంగా మారింది. అది చరిత్రలోని అత్యంత ఘోరమైన తప్పుడు నమ్మకంగా మిగిలిపోయింది. ఆ నోటి మాటను పాకిస్తాన్ పాలకులు ఎన్నడూ గౌరవించబడలేదు. కనీసం ఆ దిశగా ఆఖరికి జుల్ఫికర్ అలీ భుట్టో ఎప్పుడూ సీరియస్గా ప్రయత్నించింది కూడా లేదు. దశాబ్దాలుగా కాశ్మీర్ వివాదం అలాగే సజీవంగా ఉండిపోయింది. 93,000 మంది పాక్ సైనికుల ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయన్నది భారత్కు అత్యంత బలమైన దౌత్యాస్త్రం. కానీ ఎలాంటి సాక్ష్యాలు, కాగితపు ఆధారాలు లేని నోటి మాటల కోసం భారత్ చేజేతులా వదిలేసుకుంది. అప్పట్లో లభించిన వ్యూహాత్మక పట్టును భారత్ ఉపయోగించుకోకపోవడం వెనుక భుట్టో నైజాన్ని ఇందిరాగాంధీ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమనే విమర్శలు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. అప్పట్లో భుట్టో రాజకీయ మనుగడ కోసం పోరాడుతున్నాడు. పాకిస్తాన్ పూర్తిగా మోకరిల్లలేదనే భావనను ఇస్లామాబాద్లో కల్పించుకోవాల్సిన అవసరం అతడికుంది. ఆర్మీ, ప్రజలు అంగీకరించని కశ్మీర్ పరిష్కారాన్ని భుట్టో అమలు చేస్తాడని నమ్మడమే పెద్ద బ్లండర్. అయినప్పటికీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కఠినమైన బేరసారాల కంటే అవతలి వ్యక్తిపై సద్భావనకే మొగ్గు చూపింది. అయితే సిమ్లా ఒప్పందాన్ని కశ్మీర్ అంశంపై శాశ్వత పరిష్కారంగా మార్చేందుకు ఏమాత్రం అవకాశం ఉన్నా అది 1998 మేతో పూర్తిగా పోయింది. ఎందుకంటే 1998 మేలో పోఖ్రాన్లో భారత్ 5 అణు పరీక్షలు నిర్వహించింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ చాగైలో 6 అణు పరీక్షలు జరిపింది. కేవలం 2 వారాల వ్యవధిలోనే దక్షిణాసియా ప్రాంతం అణుమయంగా మారిపోయింది. దాంతో కాశ్మీర్ వివాదానికి సంబంధించిన వ్యూహాత్మక అంచనాలు శాశ్వతంగా మారిపోయాయి. 1998 కంటే ముందు ఒకవేళ భారత్ అనుకుంటే తన సంప్రదాయ సైనిక ఆధిక్యతను ఉపయోగించి కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ను ఒత్తిడి చేసే అవకాశం సిద్ధాంతపరంగా ఉండేది. కానీ 1998 తర్వాత కాశ్మీర్ పరిష్కారం కోసం పాక్పై ఎలాంటి తీవ్ర ఒత్తిడి తెచ్చినా అది అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ముంచుకొచ్చింది. అణు పరీక్షలు జరిగిన కేవలం 8 నెలలకే కార్గిల్ యుద్ధం వచ్చింది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ శీతాకాలంలో పాక్ సైనికులను కార్గిల్ వద్ద సరిహద్దు నియంత్రణ రేఖ దాటించి భారత్ ఖాళీ చేసిన వ్యూహాత్మక స్థావరాలను ఆక్రమించేలా చేశాడు. సిమ్లాలో ఈ నియంత్రణ రేఖను ఎన్నటికీ దాటబోమని భుట్టో ఇచ్చిన మాటను ముషారఫ్ కాలరాశాడు. అయితే భారత్ ఎదురుదాడి నుంచి పాకిస్తాన్ను అణ్వాయుధాలు కాపాడతాయా లేదా అని ముషారఫ్ పరీక్షించి చూశాడు. ఆ యుద్ధంలో భారత్ ఎదురొడ్డి పోరాడి గెలిచింది. కానీ పాక్ అనుకున్న పాయింట్ రుజువైంది. దీంతో 1971 నాటి తరహాలో భారతదేశం నుంచి ముంచెత్తే భారీ ఎదురుదాడి భయం పాకిస్తాన్కు పోయింది. సిమ్లా ఒప్పందం ఉల్లంఘనకు అణ్వాయుధాలు పాకిస్తాన్కు రక్షణ కవచంగా మారాయి. సిమ్లా ఒప్పందంలో కశ్మీర్ సమస్యను తేల్చకుండా వదిలేసినందుకు భారత్ చెల్లించిన మూల్యం
ఎందరో వీరులు పౌరుల రక్తం. 1989 నుంచి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ చొరబాట్లను, సాయుధ ఉగ్రవాదాన్ని చురుగ్గా ప్రోత్సహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 40,000 మందికి పైగా భారతీయ పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 1999 కార్గిల్ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. ఆ తర్వాత 166 మంది అమాయకులను బలి తీసుకున్న 26/11 ముంబై దాడులు, 2016లో ఉరి, 2019లో పుల్వామా దాడులు, చివరగా గత ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో జరిగిన దాడుల వరకు ఈ రక్తపాతం కొనసాగుతూనే ఉంది. ఈ రక్తపాతానికి కారణమైన ప్రతి ఒక్క ఘటనను ఆనాడు సిమ్లా ఒప్పందంతో పరిష్కరించే అవకాశం ఉండి కూడా భారత్ వదిలేసింది. ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం నేటి పరిస్థితులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ముడిపడి ఉంది. 1972లో భారతదేశానికి లభించిన ఆ అరుదైన మళ్లీ రాని సువర్ణ అవకాశాన్ని ఉపయోగించి కశ్మీర్ వివాదానికి శాశ్వతంగా తెరదించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ సమస్యను అలాగే వదిలేయటంతో రెండు అణ్వాయుధ దేశాలు గత అర్ధశతాబ్దానికి పైగా నిరంతర శత్రుత్వ వాతావరణంలో బతకాల్సి వస్తోంది. నేటికి సిమ్లా ఒప్పందానికి 54 ఏళ్లు నిండాయి. ఏ దేశమైతే తన మనుగడ కోసం ఈ ఒప్పందాన్ని అత్యంత ఆశగా కోరుకుందో అదే దేశం కాలక్రమేణా దీనిని పక్కనబెట్టింది, ఉల్లంఘించింది, తన స్వార్థానికి తగ్గట్టుగా అర్థాలు మార్చింది. చివరకు సిమ్లా ఒప్పందాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఏం చేసిందనేది అసలు ప్రశ్న కాదు. దశాబ్దాలుగా భారతదేశానికి చెందిన చరిత్రకారులు, వ్యూహకర్తలు మేధోమథనం చేస్తున్న అత్యంత కఠినమైన ప్రశ్న ఏంటంటే, ఆనాడు ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు భారత్ అసలు ఎందుకు ఏమీ డిమాండ్ చేయలేదు అనేదే. 54 సంవత్సరాల తర్వాత కూడా కశ్మీర్ ఇంకా రగులుతూనే ఉంది. పాకిస్తాన్ ఇప్పటికీ అణ్వాయుధ దేశంగానే కొనసాగుతోంది. సరిహద్దు నియంత్రణ రేఖ LOC ఇప్పటికీ కేవలం ఒక కాల్పుల విరమణ రేఖగానే మిగిలిపోయింది తప్ప అంతర్జాతీయ సరిహద్దుగా మారలేదు. ఇక శాశ్వత శాంతికి పునాది వేస్తుందనుకున్న ఆ సిమ్లా ఒప్పందం నాడు చాకచక్యంగా తక్కువ ధరకే భారీ లాభాన్ని పొంది పాకిస్తాన్ తప్పించుకుంది. పాకిస్తాన్ చేతిలో పడిన సిమ్లా ఒప్పందం ప్రస్తుతం అమలుకు నోచుకోకుండా పూర్తిగా నిర్జీవంగా మారిపోయింది. నిజానికి సిమ్లా ఒప్పందం తర్వాత భారతదేశం ఏం కోల్పోయిందనేది కాదు, ఆ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే భారత్ ఎందుకు డిమాండ్లేమీ చేయకుండా వదిలేయడమే దేశ చరిత్రలోని అతిపెద్ద మిస్సింగ్ ఆపర్చునిటీ. భారత్ చేసిన చారిత్రాత్మక తప్పిదం కేవలం కాగితాలకో సరిహద్దులకో పరిమితం కాలేదు. నాటి వ్యూహాత్మక వైఫల్యం నేడు దేశ రక్షణ రంగానికి ఒక నిరంతర సవాలుగా మారింది. 1972లో లభించిన పై చేయిని భారత్ వదులుకున్న మరుక్షణమే పాకిస్తాన్ తన తదుపరి కుట్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ముఖాముఖి యుద్ధంలో భారత్ను ఎప్పటికీ ఓడించలేమని పాకిస్తాన్ పాలకులకు చాలా క్లియర్గా అర్థమైంది. అందుకే వెన్నుపోటు వ్యూహాన్ని ఎంచుకున్నారు. అందులో భాగమే 1000 గాయాలతో భారత్ను రక్తమోడేలా చేయడం అనే జిహాదీ సిద్ధాంతాన్ని అమలు చేసింది. సరిగ్గా ఇక్కడే సిమ్లాలో భారత్ వదిలేసిన పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్కు ఒక వ్యూహాత్మక ఆయుధంగా దొరికింది. ఒకవేళ నాడు 93,000 మంది సైనికులను వదిలే ముందే POKను భారత్ స్వాధీనం చేసుకుని ఉంటే నేడు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అడ్డగా మారిన ఆ భూభాగం ఉండేదే కాదు. భారత్ను దెబ్బతీయడానికి పాక్కు ఎలాంటి భౌగోళిక రక్షణ కవచమూ మిగిలేది కాదు. కానీ కాలం చేజారిపోయింది. సిమ్లా ఒప్పందం తర్వాత దశాబ్దాల పాటు భారత్ శాంతి మంత్రాన్ని జపిస్తూ దౌత్యపరమైన చర్చల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. పాకిస్తాన్ మాత్రం దానికి ప్రతిగా ఉగ్రవాదుల చొరబాట్లను బహుమతిగా ఇచ్చింది. అయితే 2014 తర్వాత భారతదేశ రక్షణ వ్యూహంలో ఒక స్పష్టమైన మార్పు వచ్చింది. దశాబ్దాలుగా అనుసరిస్తూ వచ్చిన వ్యూహాత్మక సహనం స్థానంలో దూకుడు వచ్చి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాక్ ఉగ్రవాదానికి భయపడే రోజులు పోయాయని భారత్ చాటింది. భారత్ సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ ఎయిర్ స్ట్రైక్స్తో సరిహద్దు దాటి శత్రువుని ఎలా వేటాడగలమో నిరూపించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ అంతర్గత రూపురేఖలను మార్చేసింది. అయినప్పటికీ సిమ్లాలో జరిగిన చారిత్రాత్మక లోపంతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యలు, POK కేంద్రంగా సాగుతున్న డ్రోన్ ఆయుధాల సరఫరా నేటికీ భారత భద్రతా బలగాలకు కత్తి మీద సాములానే మారాయి. ఇక అంతర్జాతీయ వేదికలపై ఒకప్పుడు కశ్మీర్ వివాదాన్ని అమెరికా వంటి అగ్రరాజ్యాలు పాకిస్తాన్ కోణంలో చూసే పరిస్థితి ఉండేది. కానీ నేడు భారతదేశ ఆర్థిక దౌత్య శక్తి ముందు పాక్ వాదనలు అరణ్యరోదనలుగానే మిగిలిపోతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాక్ ఎన్నిసార్లు కశ్మీర్ రాగం ఎత్తుకున్నా సిమ్లా ఒప్పందంలోని ద్వైపాక్షిక నిబంధననే చూపిస్తూ భారత్ ఆ దేశ నోరు నొక్కుతోంది. ఒక రకంగా నాడు ఇందిరాగాంధీ పెట్టిన ద్వైపాక్షిక నిబంధన నేడు దౌత్యపరంగా భారత్కు రక్షణగా నిలుస్తున్న మాట వాస్తవమే.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ద్వైపాక్షిక నిబంధన రక్తపాతాన్ని ఆపలేకపోయింది. నేడు పాకిస్తాన్ దివాళా అంచున నిలబడి అంతర్గత తిరుగుబాట్లతో ముక్కలయ్యే స్థితికి చేరిన భారత్పై ఉగ్ర విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదు. సిమ్లాలో తీసుకున్న కొన్ని ఉదార నిర్ణయాల వల్లే భారత్కు ఉగ్రశాపం చుట్టుకుంది. 54 ఏళ్ల క్రితం నాటి సిమ్లా ఒప్పందం ఒక యుద్ధ విజేతగా భారత్ ప్రపంచానికి తన ఉదారత్వాన్ని చాటుకోవడానికి ఉపయోగపడిందేమో, కానీ దేశ శాశ్వత భద్రతను మాత్రం తాకట్టు పెట్టింది. నాటి చర్చల్లో సద్భావనకు బదులు కఠినమైన బేరసారాలు జరుపుంటే నేడు కశ్మీర్ లోయలో శాంతి వెల్లివిరిసేది. వేల మంది వీర సైనికుల ప్రాణాలు నిలిచేవి. నాడు భారత్ ఏం కోల్పోయిందనే దానికంటే చేతిలో అస్త్రాలు ఉండి కూడా అస్సలు డిమాండ్ చేయలేదన్నది చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక పీడకలగా మిగిలిపోతుంది. ఆ చేజారిన సువర్ణ అవకాశమే నేటికి భారతదేశం అనుభవిస్తున్న ఉగ్ర క్షోభకు సజీవ సాక్ష్యం.